వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఎస్బిటి డిప్లొమో C20 ఫైనల్ ఇయర్ విద్యార్థులకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది టెక్నికల్ సైడ్ నుంచి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో కంప్లీట్ గా ఎవరు ఫస్ట్ బ్యాచ్ వెళ్తారు అండ్ సెకండ్ బ్యాచ్ ఏ బ్రాంచెస్ వెళ్తాయని డీటెయిల్ గా కాలేజెస్ సైడ్ నుంచి పీడిఎఫ్ అనేది కూడా యాడ్ చేసేసారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఆల్రెడీ కాలేజెస్ వాళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళకైతే వెళ్ళడం అయితే జరిగింది. ముందుగా సబ్జెక్ట్ అనేది చూసుకోవచ్చు. టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ థర్డ్ ఇయర్ సర్క్యులం C20 ఇన్ గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ పాలిటెక్నిక్. షెడ్యూల్ ఆఫ్ అలాట్మెంట్ ఫస్ట్ అండ్ సెకండ్ స్పెల్ స్టూడెంట్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-2025. సో 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కి సంబంధించి ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ అన్ని కూడా మనకి షెడ్యూల్ అయితే రిలీజ్ చేసేసారు. సో ఈ షెడ్యూల్ ప్రకారమే సో కాలేజెస్ వాళ్ళు కూడా వీళ్ళైతే ప్లాన్ చేస్తారు. సో కంప్లీట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సివిల్ మెకానికల్ ఈసీ త్రిబుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ 6th సెమిస్టర్ అనేది సెకండ్ స్పెల్ అయితే వెళ్తారు అని అయితే మనకి యాజ్ పర్ ద అకాడమిక్ క్యాలెండర్ అనేది ప్రొవైడ్ చేసేసారు. అండ్ రిగార్డింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సిఎంఈ ద స్టూడెంట్స్ షుడ్ గో టు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ యాజ్ పర్ ద అలాట్మెంట్. ఓకేనా. అయితే కిందకి మనకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్టయితే ఎవరైతే స్టూడెంట్స్ ఈ యొక్క ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే వెళ్తారో కంపల్సరీ బెటర్ ఇండస్ట్రీకి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి అనేది కూడా ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఇక్కడ మనకి బ్రాంచ్ వైజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇవన్నీ కూడా కాలేజీకి సంబంధించి డీటెయిల్గా ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ఇంకా వెళ్ళినట్టయితే C20 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ షెడ్యూల్ ఆఫ్ గవర్నమెంట్ ఎయిడెడ్ పాలిటెక్నిక్. ఇక్కడ మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూసుకోవచ్చు. మనకి కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం. ఫస్ట్ స్పెల్ ఎవరు వెళ్తారు? డిప్లొమా CME అంటే మనకి సిఎస్కి సంబంధించి ఫస్ట్ స్పెల్ అనేది ఇక్కడ 69 మెంబర్స్ అయితే ఇక్కడ మనకి స్ట్రెంత్ అనేది కూడా ఎలా చేశారు. సెకండ్ స్పెల్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు మే నుంచి నవంబర్ వరకు ఇక్కడ మనకి వీళ్ళైతే ఫస్ట్ స్పెల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే వెళ్తారు. సెకండ్ స్పెల్ అయితే మనకి నవంబర్ నుంచి మే వరకు వీళ్ళైతే డిప్లొమా త్రిబుల్ అంటే డిప్లొమా త్రిబుల్ అండ్ సివిల్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ DCCP వీళ్ళందరూ కూడా స్ట్రెంత్ ఇక్కడ 70 ఇక్కడ ఎలా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి 3.5 years కి సంబంధించి ఏ కాలేజెస్ లో ఉంటే అవైతే స్ట్రెంత్ అనేది చూపిస్తుంది. అండ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి కూడా మనకి చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళంలో ఫస్ట్ స్పెల్లో నవంబర్ టు మే వీళ్ళు వెళ్తారు. సెకండ్ బ్యాచ్ వీళ్ళు ఇలా టోటల్ గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం ఉమెన్ అండ్ ఇక్కడ మనకి కంప్లీట్ గా శ్రీకాకుళంకి సంబంధించి అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. అయితే మనకి MGRA గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంబంధించి ఇక్కడ మీకు లిస్ట్ అనేది చూపిస్తున్నాను, క్లియర్ గా చెక్ చేసుకోండి. ఇది మీరు స్క్రీన్ షాట్ అనేది కూడా తీసుకోవచ్చు. విజయనగరం అయితే మీరు గమనించవచ్చు. సో మెల్లగా అయితే స్క్రోల్ డౌన్ చేసుకుంటాను. సో కాలేజెస్ బట్టి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ అయితే చెక్ చేసుకోండి. ముందు గవర్నమెంట్ కాలేజెస్ అయితే చూపిస్తాను, తర్వాత ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు అయితే రిలీజ్ తర్వాత అయితే మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. సో విశాఖపట్నం వాళ్ళైతే క్లియర్ గా అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఈస్ట్ గోదావరికి సంబంధించి కూడా మీరు క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి వెస్ట్ గోదావరి అండ్ కృష్ణ అండ్ గుంటూరు అండ్ ఇక్కడ మనకి గుంటూరుకి సంబంధించి కూడా అండ్ ప్రకాశం ఇవన్నీ కూడా నేను చూపించినవన్నీ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరు అండ్ అనంతపూర్ అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు అనంతపూర్ చిత్తూరు అండ్ నెక్స్ట్ కర్నూలుకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ వైజ్గా రిలీజ్ చేసేసారు. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్. ఇంకా నెక్స్ట్ మనకి ప్రైవేట్ కాలేజెస్ కానీ గమనించినట్టయితే సో ఇవి టోటల్గా ప్రైవేట్ పాలిటెక్నిక్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు 3 years డిప్లొమా. సో ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకి ప్రైవేట్ పాలిటెక్నిక్ అన్నీ కూడా సో శ్రీకాకుళం కాలేజెస్లో ఇక్కడ చూసుకోవచ్చు. శ్రీకాకుళంలో 226 నారాయణ పాలిటెక్నిక్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ అండ్ DME మెకానికల్ ఇంజనీర్ ఫస్ట్ స్పెల్ అయితే వెళ్తారు. సెకండ్ స్పెల్లో DEC ఇక్కడ మన కోర్సెస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్న ప్రైవేట్ పాలిటెక్నిక్ అండ్ విజయనగరం. సో కంప్లీట్గా మీ కాలేజ్ ఏదైతే ఉంటుందో సో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో లేదా PDF అనేది కూడా టెలిగ్రామ్లో అయితే మీకు అయితే షేర్ అయితే చేస్తాను, లేదా డౌన్లోడ్ అయినా సో మీ అంతటి మీరే డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మెల్లమెల్లగా స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటాను. మీరు ఏ కాలేజో ఆ కాలేజీ చెక్ చేసుకోవచ్చు. ఎవరు ఫస్ట్ స్పెల్లో వెళ్తారు సెకండ్ స్పెల్, లేదా మీ కాలేజీ వాళ్ళు కూడా మీకు ఇంటిమేషన్ చేస్తారు. సో అక్కడి నుంచి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే రిలీజ్ చేశారు, చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్పెల్ అండ్ సెకండ్ స్పెల్ ఈస్ట్ గోదావరి ఇవన్నీ కూడా ప్రైవేట్ కాలేజెస్. స్టార్టింగ్ చూపించినవి అయితే గవర్నమెంట్ కాలేజెస్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి. సో అన్నీ కూడా డీటెయిల్గా చెక్ చేసుకోండి. స్ట్రెంత్ అనేది కూడా ప్రొవైడ్ చేసేసారు. సో ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి ఎవరైతే వెళ్తారో
బెటర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది చూస్ చేసుకోండి. సో మీకు యూజ్ అయితే ఉంటుంది. ఓకేనా. తర్వాత మీకు ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత అంటే మీరు ప్రిపేర్ అయ్యి అంటే ఏవైతే మీరు ప్రాక్టీస్ అయ్యారో రియాలిటీకి అండ్ మీరు ప్రిపరేషన్కి థియరీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ బెటర్ అనేది చూస్ చేసుకోండి. ఓకేనా. గుంటూరు అండ్ ప్రకాశం అండ్ కంప్లీట్గా మనకి డీటెయిల్ షెడ్యూల్స్ అయితే రిలీజ్ చేసేసారు. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. చిత్తూరు డిస్టిక్ సంబంధించి కర్నూలు అండ్ వైఎస్ఆర్ కడప. ఇది టోటల్గా మనకి ఈ యొక్క ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి సంబంధించి డీటెయిల్ అప్డేట్ అనేది ఆల్రెడీ కాలేజెస్ వాళ్ళకి ఎప్పుడో ఇవి ఫార్వర్డ్ అయితే అయిపోయాయి. మనకి ఇది రావడం అయితే లేట్గా అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్. బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.